హలో ఆల్, మిడ్హేబ్స్ వెల్నెస్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మనమైతే జుట్టు పెరగడానికి, ఊడ్డం తగ్గడానికి, కండిషనర్కి మంచి ఆయిల్ తయారు చేసుకుందాం. అదేంటో తెలుసా? మంచి సీజన్ ఇప్పుడు కదా, మ్యాంగో సీజన్ కదా. మ్యాంగో సీడ్ లోపల నట్టు ఉంటుంది కదా, జీడి అంటాం మనం తెలుగులో. అది కూడా వేస్తూ మనము హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రియల్గా ఈ హెయిర్ ఆయిల్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. అయితే ఈసారి మనము మ్యాంగో చాలా బాగా వచ్చాయి కదా మార్కెట్లోకి. చూడండి, దీంట్లో మ్యాంగో సీడ్ వాడుతున్నాము, కల్లంజి వాడుతున్నాము, మెంతులు వాడుతున్నాను, ఆ తర్వాత రోజ్మేరీ వాడుతున్నాను. ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ వేసి మీకు హెయిర్ ఫాలింగ్ అయితే ఇమీడియట్లీ కంట్రోల్ అవుతుంది. చూడండి, జీడి లోపల పలుకుంటుంది కదా, నట్టు ఉంటుంది కదా, అది శుభ్రంగా దాని కవర్ తీసేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో చూడండి, మనం వంటింట్లో వాడుకునేవి మెంతులు, కలోంజి, తర్వాత రోజ్మేరీ లీఫ్, మా తోటలోవి రోజ్మేరీ లీఫ్ వాడుతున్నాను. ఇది చూడండి జటామాసి నేను ఆయిల్లో దాన్ని మరగపెట్టి తయారు చేసుకున్నాను అనమాట. అది వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను అంతే, చిన్న స్పూన్, అది కూడా జటామాసి. ఆ తర్వాత దాంట్లో కావాల్సినవి ఏంటంటే, ఇంకా మనం ఈ మ్యాంగో ముక్కలు చేసి పెట్టాం కదా, అది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా. కలోంజీ అండ్ మ్యాంగో నట్టు ముక్కలు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఈ ఐటమ్స్ అన్నమాట, రా మెటీరియల్ అన్నమాట. సో ఇది చూడండి, మీరు హెయిర్లో రకరకాల టెక్స్చర్ ఉంటుంది. హెయిర్ డ్రైగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, ఓకే, నార్మల్గా షైనీగా ఉంటుంది. ఎలాంటి హెయిర్ అయినా కానీ, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మంచిగా ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్. మీరు తయారు చేసుకోండి తప్పకుండా. ఓకే, మన మెడిహెబ్స్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ ఉంది, దానికి మించి ఏది సరిపోదు. కానీ ఇది కూడా మనం పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా బాగుంటుంది, హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. ఇది చూడండి, మన ఇంట్లోనే, మన గార్డెన్లోనే కర్రీ పత్తా అంటాం కదా, కర్రీ లీవ్స్ కూడా వేసాను. ఓకే, కాసేపు అలాగా సిమ్లో, నురగలు వస్తున్నాయి కదా, సిమ్లో పెట్టేసేసి దాన్ని వేడి చేయాలన్నమాట. ఆ నురగలన్నీ పోయేంత వరకు దాన్ని వేడి చేయాలి. చక్కగా స్టీల్ పాత్రలు యూజ్ చేయాలి, స్టీల్ స్పూన్లు యూజ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత దాన్ని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక దాంట్లో ఇంకా కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా గుమగుమలు ఆడిపోతుంది. సో చాలా మంచి కలర్ కూడా వచ్చింది. ఇది చూసారా ఏంటో, ఇది టీ ట్రీ ఆయిల్ అనేది ఎందుకు వేస్తాము అంటే, హెయిర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ ఉంటే కనుక జుట్టు బాగా ఊడుతుంది, మీకు తెలుసా. సో ఆ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి జస్ట్ 1 ml వేయాలంతే. 1 ml ఈక్వల్ టు 20 drops, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది టీ ట్రీ ఆయిల్. ఆ తర్వాత దీంతో పాటు మనం రోజ్మేరీ ఆయిల్ కూడా వేయాలి. ఈ రోజ్మేరీ ఆయిల్ ఎందుకు వేస్తాము అంటే, హెయిర్ రూట్స్ని రిజువినేట్ చేస్తుంది, అంటే మంచి చక్కటి మసాజ్ ఇస్తుంది. రూట్స్ని మళ్ళీ పెరగడానికి, గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ఈ రోజ్మేరీ ఆయిల్ కూడా, మనం లీఫ్ కూడా వేసాం కదా, లీఫ్ కొద్దిగానే ఉంది మన గార్డెన్లో, అయితే అది వేసాను. ఇంకా దీనికి సరిపడా రోజ్మేరీ ఆయిల్, ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్. యాక్చువల్గా మనం ఆయిల్ వడగట్టుకున్నాక అది చల్లారాక ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవాలి. ఇది కూడా 1.5 ml వేసాను, అంటే 30 drops వేసాను అన్నమాట. చివరిగా భీమ్సేన్ కర్పూరం అంటే తెలుసు అనుకుంటాను, ముద్దగా ఉంటుంది. అదొక 2 పెంచులు మాత్రం నలగొట్టి ఇట్లా సాఫ్ట్గా చేసేసి దాంట్లో వేసేయాలి, అది కరిగిపోతుంది. చూడండి, చక్కగా కలిపేసేసుకొని దీన్ని మనము ఏదైనా బాటిల్లో చక్కగా పోసేసుకొని వారానికి 2 సార్లు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వారానికి 2 సార్లు జుట్టు లోపల రూట్స్కి, కుదుళ్ళకి మనం మసాజ్ చేస్తే కనుక డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. జుట్టు ఊడడం తగ్గిపోతుంది, గ్రోత్ ఆగిపోతుంది చాలామందికి, అది కూడా పెరుగుతుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చూసారా, ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ
మీ ముందే కనిపిస్తున్నాయి కదా, అన్నీ తినేవి. కల్లోంజి తినొచ్చు చక్కగా, మెంతులు తినొచ్చు చక్కగా. ఓకే, సో ఆ తర్వాత దాంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా తినొచ్చు. ఓకే, కర్రీపత్తి వేసాము, అన్నీ కూడా తినే ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ చక్కటి ఆయిల్ మీరు ఉపయోగించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.